International Lab Facility. Student-led startups. Great academic exposure. KL. Deemed to be university. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విజయం సాధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు వేశారు వివిధ నియోజకవర్గాలకు సంబంధించి. ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గం నుంచి విజయం సాధించినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఆరోపణలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఎన్నికలకు సంబంధించినటువంటి అఫిడవిట్ లో తప్పుడు ధృవీకరణ సమర్పించారని చెప్పేసి కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. ఎట్లా చూడొచ్చు? మనతో మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, దేవి గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు? చంద్రశేఖర్ గారు, ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి అని అడ్వకేటు, ఆయనకు ఫ్రీ వకాలత్ ఉన్నది కాబట్టి ఏదో ఒక అపరింద చేసి ఒక బ్లాక్ మెయిల్ టాక్టిక్స్ భాగంగానే ఆయన కేటీఆర్ గారు కేసు వేయడం లేదని నేను భావిస్తున్నాను. కేటీఆర్ గారు గతంలో 6 ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి. ఆయన ఒక చదువుకున్న వ్యక్తి, ఒక మంచి లీగల్ ఎక్స్పర్ట్ తోటి మా పార్టీ నాయకులు అందరూ కూడా అఫిడవిట్స్ ఫైల్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు వారి అబ్బాయి మీద ఉన్నటువంటి ల్యాండ్ నేను చూపేయాలి అని చెప్పి వారు కేసు వేసిన సంగతి మాకు తెలిసింది. నాకు తెలిసి 100% అది తప్పు. మాకు కూడా మొన్న కూడా కరీంనగర్ లో కవంపల్లి మానకొండ నియోజకవర్గంలో కవంపల్లి సత్యనారాయణ గారు మా యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి రసమై బాలకిషన్ గారి యొక్క పాస్బుక్ ని ఫోర్జరీ చేసి, అంటే తెలుగు అక్షరాలు ఉన్నాడు, ఇంగ్లీష్ అక్షరాలను చూపించుకొని ఇవి పెట్టలేదని చెప్పి కూడా ఒక తప్పుడు పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాని కర్ణాటక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కొట్టేసిన పిటిషన్ ని. సో అందులో భాగంగానే దాన్ని మ్యానిపులేటర్ చేసి ఏదైనా పిటిషన్ ఫైల్ చేయొచ్చు ఉంటారు తప్పించి కేటీఆర్ గారు అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో తప్పు అఫిడవిట్ ఫైల్ చేయరు. ఇదంతా కూడా కేవలము మా యొక్క నాయకులు తప్పుదో పట్టేయడానికి. ఎందుకంటే రోజు కేటీఆర్ గారు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అంశాలపైన అటాకింగ్ మొదలుపెట్టింది కాబట్టి ఈ పిటిషన్ వేసి ఏదో రకంగా బెదిరిద్దామనే ప్రయత్నం తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా అందులో నిజాలు లేవనేదని అనుకుంటున్నాను. అంటే హిమాన్స్ పేరు మీద 32 ఎకరాలు ఉంది అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి కేటీఆర్ కుమార్. ఎట్లా చూడొచ్చు? ఓవరాల్ గా సిరిసిల్లకి మాత్రమే పరిమితం కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ కావచ్చు, ఇంకా ఇతర ప్రాంతాలకు సంబంధించి. అంటే చెప్తున్నా కదా రాజశేఖర్ గారు, ఇదంతా కూడా ఒక డ్రామా ప్లే చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అందరు ఎమ్మెల్యేల మీద, మా 39 మంది ఎమ్మెల్యేల మీద వాళ్ళు కేసులు ఫైల్ చేయించారు. ఉన్నది లేదు కల్పించుకొని. ఏంటంటే ఏదో రకంగా రోజు పొద్దున్న లేస్తే ఈ పబ్లిక్ లో ఒక తప్పుడు ప్రచారం చేయడం. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మనం గెలిచిందే అబద్దాలను నిజాలుగా చూపించే వాళ్ళు మన ఎన్నికల్లో పోయింది కాబట్టి అందులో భాగంగానే ఇటువంటి తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేసి అని చెప్పి తప్పుడు కేసు ఫైల్ చేస్తారు. ఎట్టకేలకు మా టీఆర్ఎస్ ప్రభుత్వము కానివ్వండి, మా పార్టీ 100% లాకి గౌరవిస్తుంది. కానీ 100% వాళ్ళు వేసే ప్రతి కేసు కూడా అబద్దమని నేను భావించుకుంటున్నాను. అంటే ఎట్లా ముందుకెళ్తారో మీ మీద ఇట్లాంటి కేసులతోని వాళ్ళు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్నటికి మొన్న హైదరాబాద్ లో బీజేపీ నేత ఈటల రాజేందర్ సైతం కౌశిక్ రివ్యూ చేశారు. పర్టిక్యులర్ గా సిరిసిల్ల నియోజకవర్గానికి వచ్చేసరికి టార్గెట్ కేటీఆర్ గా కొనసాగుతుంది. అలాగే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు ఎట్లాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుంది? చట్టాన్ని మీరు గౌరవిస్తామంటున్నారు, అయితే ప్రజల ముందు కానీ న్యాయస్థానం ముందు కానీ ఎప్పుడు వెళ్లే అవకాశం ఉంటుంది? 100% వాళ్ళు కేసు వేసిన తర్వాత దాని ఉన్నటువంటి పురోగతి అందరూ కోర్టు చూసుకుంటారండి. ఈ రోజు వారు ఏ విధంగా కూడా మేము ఓడిపోయినా కూడా ప్రజల్లో మేము గెలిచినట్టే మా ప్రవర్తన ఉన్నది. వాళ్ళు ఇంకా ఫ్రస్ట్రేషన్ మోడ్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి మనం ఇంకా వీక్ చేయాలి, ఏదో రకంగా సైకలాజికల్ గా మాతో ఒక వార్ క్రియేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు మాతో ఆడుతున్న మైండ్ గేమ్ తప్పించి ఇటువంటి పిచ్చి పిచ్చి మైండ్ గేమ్ లకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు. వాళ్ళు ఇవాళ పోలీసులు వాడుకొని వాళ్ళు చూసిన మీరు నల్గొండ జిల్లాలో ఒక జెడ్పీ చైర్మన్ ని వేదిక మించి పోలీసుల ద్వారా బయటకు ఎక్కించారు. నిన్న మా మానకొండ మండలంలో ఎంపీపీలో మీటింగ్ అవుతుంటే కూడా మా జెడ్పీటీసీని పోలీసులు బయట పెట్టించారు. అయినా కూడా ఎక్కడ కూడా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు భయపడడం లేదు. వాళ్ళు చాలా చోట్ల అవిశ్వాసం పెట్టినా కూడా మేము గెలుచుకుంటూనే వస్తున్నాం. సో ఇవన్నీ గెలవలేని పరిస్థితుల్లో ఈ విధంగా కోర్టులలో వీళ్ళ మీద రాంగ్ అఫిడవిట్ కేసు వేసి ఏదో రకంగా వీళ్ళని లోపరుచుకోవాలనో ఏదో రకంగా ప్రజల్లో ఒక తప్పు సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇటువంటి కేసులు పెట్టి తప్పించి రాజశేఖర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము భయపడే ప్రసక్తి లేదు. ఏది ఉన్నా కూడా మేము సుప్రీంకోర్టు కాదు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ పైన కూడా మేము ఇటువంటి కోర్టులను మేము డిస్మిస్ చేయించుకుంటాం. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఇతర నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. పసలేని ఆరోపణలు ఇవి నిలవవు. చట్టం అంటే మాకు గౌరవం ఉంది. వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. న్యాయస్థానం ద్వారా మేము పోరాటానికి సిద్ధం చేస్తాం. కాంగ్రెస్ వాళ్ళు ఆడుతున్నటువంటి సైకాలజికల్ మైండ్ గేమ్ కి భయపడేది లేదు. ఎంత దూరమైనా న్యాయస్థానాల ద్వారా మేము పోరాటం చేస్తామని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. వీడియో సుమంత్ తో కలిసి చంద్రశేఖర్, RTV, మానకొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.